హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం ఇంపార్టెంట్ టాపిక్, మోస్ట్ నెగ్లెక్టెడ్ టాపిక్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకి గేమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, మన రీసెంట్ ఎగ్జామ్స్ చూసుకున్నాం అనుకున్నా, ఎస్ఎస్సి సిజిఎల్లో కానీ ఆర్ఆర్బిలో కానీ రీసెంట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో కూడా చాలా వరకు మనకి ఈ గేమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అనే టాపిక్ చాలా వరకు అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి మనం ఈ రోజు డీటెయిల్ గా మంచి మెమరీ హింట్స్ తో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేరు. ఆ విధంగా నేను ఈ గేమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్, ఒక గేమ్ 2 గేమ్లు అంటే గుర్తు పెట్టుకుంటారు. క్రికెట్ లో 11 మంది ఉంటారు, ఓకే. ఇలా ఒక్కొక్క చిన్న చిన్న గేమ్స్ లో, పెద్ద పెద్ద గేమ్స్ లో ఏదైతే నోటీసబుల్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో గుర్తు పెట్టుకుంటారు. కానీ ఐస్ హాకీలో ఎంతమంది ఉంటారు, ఇలాంటి చిన్న చిన్న అసలు కొద్దిగా తక్కువ తెలియని, తక్కువ కరెంట్ అఫైర్స్ లో ఉన్న గేమ్స్ కి సంబంధించి ఏ నెంబర్స్ ఎంతమంది ఉంటారు ప్లేయర్స్ అనేది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ఈచ్ గేమ్ మంచి ట్రిక్స్ తో మనం మొదలు పెడదాము. సో ఎవరెవరికి ఉపయోగపడుతుందో తెలుసు కదా. జీకే మీ ఎగ్జామ్ లో ఉందా, ఈ టాపిక్ ఇంపార్టెంటే. నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు టాపిక్ ని, కానీ ఇంపార్టెంటే. తెలిసి తెలియగా అనవసరంగా ఆన్సర్ చేస్తూ ఉంటారు. సో 1 మార్క్ వేస్ట్ చేసుకోకండి, వీడియో కంప్లీట్ గా చూడడానికి ట్రై చేయండి. అయితే ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే, వాటర్ పోలో అనే గేమ్ లో ఎంతమంది మినిమం ఉండాలి చూసుకుంటే మనకి 7 మినిమం ఉండాల్సిందే. ఓకే, ఈ టీం ఏదైతే వాటర్ పోలో గేమ్ ఏదైతే ఆడతారో అందులో ఎంతమంది ఉండాలంటే 7 ఉండాలి. ఓకే, సో ఎలా గుర్తుపెట్టుకుంటాము? ఏడిస్తే కళ్ళల్లో నుంచి ఏమొస్తుంది? నీళ్లు. ఏడుపు, 7 వాటర్ పోలో, 7 ఏడుపు. 7 ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఏడుపుతోనే గుర్తుపెట్టుకునేది. 7 ఏడుస్తావు, 7. సో ఇలా వాటర్ అనేది అక్కడ లింక్ చేసుకోండి, సింపుల్ గా గుర్తుండిపోతుంది. ఇలానే మన దగ్గర కోర్సెస్ ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి యాప్ లో, కావాలనుకున్న చూడండి. మంచి మెమరీస్ లైఫ్ లో మర్చిపోయే విధంగా మంచి కోర్సెస్ అక్కడ మనం చూసుకున్నాం అనుకుంటే 300-400 పైగా వీడియోస్ మన కోర్సెస్ లో అవైలబుల్ చేసి పెట్టాం. కరెంట్ అఫైర్స్ కానీ, యూపీఎస్సీకి సంబంధించి, ఏపీపీఎస్కి సంబంధించి అక్కడ కాన్సెప్ట్ కావాలి కాబట్టి కాన్సెప్ట్ తో మంచి డెప్త్ గా చెప్పడం జరిగింది. అండ్ ఎన్డీపీసీ గ్రూప్ డి ఇలాంటి ఎగ్జామ్స్ కి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే ఫ్యాక్చువల్ ఎగ్జామ్స్ అస్సలు మర్చిపోయే విధంగా 300 పైగా వీడియోస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్స్ ప్రతిదీ నేను మీకు అందులో అందజేసి పెట్టాను. ఓకే, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. బాగా తక్కువ ప్రైజెస్ లో అక్కడ యాప్ లో మీకు కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే వాటర్ పోలో ఎంతమంది? 7. ఏడుస్తావు, 7 ఏడుపు, వాటర్ పోలో. సింపుల్ గా ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఖోఖోలో ఎంతమంది అంటే 9 మంది. అండ్ బేస్బాల్ లో కూడా 9 మంది ఉంటారు. ఖోఖో ఎలా గుర్తుపెట్టుకుంటాము? ఖోఖో మీ అందరికి తెలిసింది కదా. గేమ్ కూడా ఈ సైడ్ లో ఇచ్చాను ఇమేజెస్ తో, జాగ్రత్త చూసుకోవడానికి ట్రై చేయండి. ఖోఖో అనేది ఎలా గుర్తుపెట్టుకుంటాము? మనం 9 అనేది కోకో అనే పదం విన్నంలోనే మీకు ఏం కనిపిస్తా ఉంటుంది? కోడి కనిపిస్తుందా? కొక్కరకో, కొక్కరకో. సో ఇలా పొద్దున్నే 9-9:30 అయింది, అయినా లెగవట్లేదు. కోడి కూస్తుంది, అయినా లెగవట్లేదు. అంత సోమరిపోతులా ఉండకండి. ఓకే, ఎన్నింటికి లెగవాలి? పొద్దునే 9ంటికా కాదు, 6ంటికి లెగిసి చదవడం మొదలు పెట్టండి. ఇలా సింపుల్ గా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే నెట్ బాల్ ఎంతమంది ఉండాలయ్యా అంటే 7 ఉండాలి. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, ఇంటర్నెట్ పోతే ఏం చేస్తాము? ఏడుస్తూ కూర్చుంటాం. అవునా? ఇంటర్నెట్ పోయింది అంటే ఏడుస్తూ కూర్చుంటారు ప్రతి ఒక్కళ్ళు. ఇంటర్నెట్, చిన్నపిల్లలు అయితే బాగా గొడవ చేస్తారు, ఇంటర్నెట్ పోయింది, వైఫై పోయింది అనుకుంటే ఇంట్లో. ఓకే, అలా అయినా గుర్తుపెట్టుకోండి. లేదా వారం తరబడి ఇంటర్నెట్ వాడుతూనే ఉంటాం. 7 వారం తరబడి, 7 డేస్ ఏ వీక్ కదా, అలా వారం తరబడి మనం ఇంటర్నెట్ వాడుతూనే ఉంటాం అన్నట్టు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే పోలోకి సంబంధించి మనకి 4 ఉండాలి. ఇందులో 4 ఎలా గుర్తుపెట్టుకుంటాం సింపుల్ గా అని చెప్పి చూసుకుంటే, మనం ఏదైతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటాం కదా, అందులో పోల్స్ వేస్తారా? మీరు పోల్స్ వేస్తారా? పిల్లర్లు, పోల్స్ వేస్తారు కదా. ఇంటికి ఎన్ని పిల్లర్స్ వేస్తారు? ఏదైనా కన్స్ట్రక్షన్ నుంచోవాలి అనుకుంటే ఏం చేయాలి? 4 పిల్లర్స్ మీరు వరుసగా నుంచోబెడితే, 4 పిల్లర్స్ నుంచోబెడితేనే అక్కడ ఏదైనా ఒక పిల్లర్ లేదనుకోండి పడిపోతుంది ఆ వస్తువు, ఇల్లు కానీ ఏదైనా సరే. 4 పిల్లర్లు ఉంటే ఏదైనా నుంచి ఉంటుంది. పోల్స్ ఎన్ని పోల్స్ కావాలి? 4 పోల్స్ కావాలి. ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ ఎక్కడ ఉంటుందో తెలుసు కదా, మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ గా ఉంటుంది. స్కై అకాడమీ తెలుగు ఒకసారి చూసారంటే అక్కడ మంచి పీడిఎఫ్స్, ఎగ్జామ్ అప్డేట్స్ కానీ, టెలిగ్రామ్ లో మనం మెటీరియల్స్ కానీ, ప్రింటబుల్ ఫార్మాట్ కానీ, ఇమేజెస్ తో కూడిన మెటీరియల్ కానీ అన్ని నేను మీకు అక్కడ అందజేస్తూ ఉంటాను. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బాస్కెట్ బాల్ ఎంతమంది కావాలయ్యా అంటే 5. ఓకే, బాస్కెట్ 5 అనే పదంతో మనం దేంతో గుర్తుపెట్టుకుంటాం? హ్యాండ్ తో గుర్తుపెట్టుకుంటాం. 5 ఫింగర్స్ కదా, హ్యాండ్ తో గుర్తుపెట్టుకుంటాం. బాస్కెట్ ని చేత్తో పట్టుకున్నట్టు సింపుల్ గా కొద్దిగా ఊహించుకోండి. బాస్కెట్ ని చేత్తో పట్టుకున్నట్టు ఊహించుకోండి. ఓకే, అలా గుర్తుపెట్టుకుంటేనే గుర్తుంటది, లేదంటే మీరు సింపుల్ గా మర్చిపోతారు. మీరు గేమ్ ఆడుతున్నారా? బాస్కెట్ బాల్ ఆడతారా? అప్పుడు మీకు గుర్తుంటుంది. బాస్కెట్ బాల్ ఆడరా? అప్పుడు గుర్తుండదు. ఓకే, క్రికెట్ ఆడతారు చాలా మంది, 11 మంది సింపుల్ గా చెప్పేస్తారు. 11 మంది కావాలి ఒక టీమ్ కి అని, ఎందుకంటే క్రికెట్ ఆడతారు కాబట్టి. బాస్కెట్ బాల్ ఆడతారా? ఐస్ హాకీ ఆడతారా మీరు? ఇలా మీకు గుర్తుండదు. పోలో ఆడతారా? ఇలా గుర్తుండదు. పోలోకి ఎంతమంది కావాలి?
ఇందాక నేను చెప్పాను కదా పోలోకి ఎంతమంది కావాలి, ఎన్ని పిల్లర్స్ కావాలి, పోల్స్ 4 పోల్స్ కావాలి, రైట్ పోలో. నెక్స్ట్ ఐస్ హాకీ, ఐస్ హాకీకి ఎంతమంది కావాలంటే 6 కావాలి. సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఐస్ అనే పదమే మన 6 అనే పదంతో సిమిలర్ సౌండింగ్ వర్డ్, ఐస్ 6 ఐస్ 6 ఇలా సింపుల్ గా గుర్తుపెట్టేసుకోవచ్చు ఐస్ హాకీకి సంబంధించి. జిమ్నాస్టిక్స్ సంబంధించి 8 మంది కావాలి. అయితే వరల్డ్ రికార్డ్స్ లో 6, 7, 8 అంటారు. ఎగ్జామినర్ అయితే 8నే పట్టించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మనకు ఒలింపిక్స్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే 5ని మేజర్ గా 5 ఒలింపిక్ స్టాండర్డ్స్ లో 5 ఉంటే సరిపోతుంది అని చెప్పి కూడా మనం వింటూ ఉన్నాము. అయితే 8 అనే పదంతో మనం ఇప్పటి వరకు 8 జరుగుతుంది ఎగ్జామినర్. ఫ్యూచర్ లో ఏమైనా మారిందంటే 5 గుర్తుపెట్టుకుందాం, ప్రస్తుతానికి 8 గుర్తుపెట్టుకుందాం. 8 జిమ్ కి వెళ్ళావు అంటే ఎన్ని ప్యాక్స్ వస్తాయి, 6 ప్యాక్స్ కోసం కాదు, 6 ప్యాక్స్ జమానా పోయింది. ఇప్పుడు కావాల్సింది మనకి 8 ప్యాక్స్, 8 ప్యాక్స్ కావాలి. ఓకే 8 ప్యాక్స్ కావాలి. జిమ్ కి వెళ్ళాము అంటే 8 ప్యాక్స్ కోసం అని చెప్పి మనం జిమ్ కి వెళ్తూ ఉంటాం. అలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ రగ్బీ, రగ్బీలో ఎంతమంది కావాలంటే 15 మంది కావాలండి, 15 మంది. ఓకే మినిమం ప్లేయర్స్ 15 మంది కావాలి. అయితే రగ్బీకి సంబంధించి 15 ఎలా సింపుల్ గుర్తుపెట్టుకుంటాం అంటే 15 అనే పదంతో మనం ఫన్నీగా ఎలా గుర్తుపెట్టుకుంటాం, 15 హేను హీనంగా, 15 హీనంగా. ఓకే ఇలా సిమిలర్ సౌండింగ్ వర్డ్ తో మనం 15 ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు 7ని ఏడుపుతో గుర్తుపెట్టుకుంటున్నావా, అలానే 15ని ఇలా ప్రతి నెంబర్ కి మనం ఒక సెర్టైన్ కీవర్డ్ ని అసైన్ చేసుకుని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. 15ని హీనంగా అనే పదంతో గుర్తుపెట్టుకుంటాం. ఈ రగ్గులు ఎవరికి పంచుతారు, ఎవరైతే రోడ్డు మీద బెగ్గర్స్ వాళ్ళందరూ ఉంటారో, ఎవరైతే నిరాశ్రయులు ఉంటారో, బెగ్గర్స్ ఉంటారో వాళ్ళని హీనంగా ఎవరు చూడకూడదని చెప్పి రగ్గులు పంచి వాళ్ళ మీద రగ్గులు వేయడం కానీ, రగ్గులు ఇవ్వడం కానీ, చలికాలంలో రగ్గులు పంచడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. సో ఇలా హీనంగా చూడకూడదు, రగ్గులు పంచుతున్నాం, హీనంగా 15 రగ్గులు పంచుతున్నాం రగ్బీ. ఇలా సింపుల్ గా కొద్దిగా రిలేట్ చేసుకోండి, ఫన్నీగా కొద్దిగా మీరు పంచుతున్నట్టు మైండ్ లో ఫిక్స్ రివిజన్ చేసుకోండి, గుర్తుండిపోతుంది. ఓకే తెలుసు కదా కోర్సెస్, ఇలాంటి కోర్సెస్ ఎంత బాగున్నాయి వీడియోస్. మీకు ఒక్కసారి వీడియో వాచ్ చేశారు అంటే నెక్స్ట్ టైం మీరు నవ్వుతూ ఆన్సర్ చేస్తూ ఉంటారు. లేదంటే నెంబర్ ఆఫ్ రివిజన్స్ మీద రివిజన్ చేస్తూ వెళ్ళారంటే కష్టపడుతూ ఉంటారు ఈ ఫ్యాక్ట్స్ అన్నింటినీ గుర్తుపెట్టుకోవడానికి. ఓకే కోర్సెస్ యాప్ లో ఉన్నాయి, అవైలబుల్ గా ఉన్నాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ క్రికెట్ గురించి, ఫుట్బాల్, హాకీ గురించి మాట్లాడుకుంటాము. కాకపోతే ఈ వీడియోస్, ఇమేజెస్ ఇవన్నీ చేసి మీ ముందు ఏముంది, క్రికెట్ లో 11 మంది ఉంటారు, లేదంటే ఐస్ హాకీలో 6 ఉంటారు. ఇలా కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం 5 నిమిషాల వీడియో అండి. కాకపోతే ఇమేజెస్ తో మంచి కోడింగ్ తో మీకు అందజేస్తున్నానంటే కొద్దిగా ఈ ఎఫర్ట్స్ కి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేస్తూ వెళ్ళారంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే క్రికెట్, ఫుట్బాల్, హాకీలో ఎంతమంది ఉంటారా అంటే 11 మెంబర్స్ ఉంటారు. సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే క్రికెట్ చూస్తుంటేనే 11 అక్కడ చూస్తూ ఉన్నారంటే మీరు ఆ ఏవైతే వికెట్స్ ఉన్నాయో వికెట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి 11 లాగా, నెంబర్ 11 కనిపిస్తూ ఉంటుంది మనకి 11. సింపుల్ గా తెలిసిన విషయమే. కాకపోతే కొంతమందికి క్రికెట్ లో ఎంతమంది ఉంటారు అనేది ఆర్డర్ కాబట్టి కొంతమంది అమ్మాయిలకు కానీ లేదంటే అబ్బాయిలకు కూడా చాలా మంది క్రికెట్ లో ఎంతమంది కావాలనేది ఐడియా ఉండదు. ఓకే తప్పులేదు. నెక్స్ట్ ఫుట్బాల్ లో ఎంతమంది ఉంటారంటే ఫుట్బాల్ లో 11 మంది ఉంటారు. మీ అందరికీ తెలిసిందే ఫుట్బాల్ దేంతో ఆడతాం, 2 లెగ్స్ తో ఆడతాం. 2 లెగ్స్ తో ఫుట్బాల్ ఆడతాం. 2 లెగ్స్ ని చూస్తూ ఉంటే మీకు ఎలా కనిపిస్తూ ఉంటుంది, 11 షేప్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఫన్నీగా కొద్దిగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ లాస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే లాక్రోసీ, 12 మెంబర్స్ కావాలి. దీంట్లో ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే మనకి 12 అంటే ఏం కీవర్డ్ తో గుర్తుపెట్టుకుంటాం. 12 అనేది మనం ఏదైతే మిడ్ నైట్ ఉంది కదా, 12 గంటలు లేదా మధ్యాహ్నం పూట బాగా ఎండగున్నప్పుడు 12 గంటల గురించి మాట్లాడుకుంటాం. సో ఆ 12 ని మనం మిడ్ నైట్ ని రిలేట్ చేసుకుంటూ మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం కదా. సో మిడ్ నైట్ బయట తిరగకూడదు, అవునా, ఇంట్లో ప్రశాంతంగా చదువుకోవడం, పడుకోవడం చేయాలి. రాత్రులు బయటికి 12 నైట్ షిఫ్ట్ వర్క్లు చేస్తుంటే అది వేరే సంగతి లేండి. మామూలుగా అయితే నైట్లు బయట 12 క్రాస్, 12 o'clock కి బయట తిరగడం క్రాస్, తప్పు, క్రాస్, CROSS క్రాస్. ఇలా 12 క్రాస్. ఇప్పుడు చూడండి లాక్రోస్ లేదా క్రాస్ అనే పదం వినంలోనే క్రాస్, 12 బయట తిరుగుని చెప్పి సింపుల్ గుర్తుడిపోతుంది. ఓకే సో ఇలా మన దగ్గర కోర్సెస్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. మీకు కావాల్సిన వాళ్ళు ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ మిగతా 1, 2, 1, 2 కావాల్సిన వాళ్ళు నేను మీకు చెప్పాను. టేబుల్ టెన్నిస్ కానీ ఇవన్నీ మీకు తెలుసు. టేబుల్ టెన్నిస్ లో టేబుల్ అటువైపు ఒకళ్ళు ఉంటారు, ఇటువైపు ఒకళ్ళు ఉంటారు, 2 ఉంటారు. సో సింగిల్స్, డబుల్స్ ఇవన్నీ మీకు తెలిసిందే. బ్యాడ్మింటన్ కానీ చిన్నపాటి క్యారమ్ బోర్డు లో ఎంతమంది కావాలి, 4 కావాలి, 2 ఆడుకోవచ్చు. సో ఇలా మనకి మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ అని మొత్తం నేను చెప్పాను. ఓకే సో దీనికి సంబంధించి నేను మీకు క్లియర్ గా ఇక్కడ టేబుల్ కూడా ఇచ్చాను. కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఈ వీడియోకి సంబంధించి PDF నేను మీకు టెలిగ్రామ్ లో ప్రొవైడ్ చేశాను కాబట్టి ఒకసారి చూడడానికైనా ట్రై చేయండి. ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్. ఈ ఎఫర్ట్స్ ని మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తూ వెళ్ళండి. టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి.
అండ్ రివిజన్స్ ఆపేసి ఒక్కసారి కోర్సుని చూడడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.